అలనాటి ఆలయం అభివృద్ధికి దూరమైంది. రాజుల కాలంలో కళకళలాడిన గుడి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. నాడు వైభవంగా పూజలందుకున్న దేవదేవుడు ఆదరణ కరువై వెలవెలబోతున్నాడు. మా దేవుణ్ణి పట్టించుకోండి అంటూ గిరిజనులు చేసిన విన్నపాలు వినేవారే కరువయ్యారు. మరుగున పడ్డ కాకతీయుల కాలం నాటి ఆ దేవాలయంపై సాక్షి స్టోరీ ఇప్పుడు. అభివృద్ధికి నోచుకోని అలనాటి ఆలయం, కనుమరుగైన నాటి వైభవం, గిరిజనుల పూజలతో సరిపెట్టుకుంటున్న దేవదేవుడు. ఇది శ్రీ వెంకటేశ్వర ఆలయం. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని గుడిపాడు గ్రామంలో ఉంది. ఈ గుడిని కాకతీయుల కాలంలో నిర్మించారు. కాకతీయుల కాలంలో పాల్వంచ సంస్థానమునకు అంకురార్పణ జరిగింది. నిజాం పాలనలో పూర్తి స్థాయి సంస్థానంగా రూపుదిద్దుకుంది. నాడు పాల్వంచ సంస్థానం పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ చిన్న గిరిజన గ్రామాలుండేవి. ఆనాడు దేశ సంచారం కొరకు వచ్చే సంస్థానాధీశులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆలయం చుట్టూ అనేక గిరిజన గ్రామాలు ఏర్పడ్డాయి. ఆలయం దగ్గరలో కూడా ఓ గిరిజన గ్రామం ఏర్పడింది. ఈ గ్రామాన్ని రామచంద్రాపురంగా పిలిచేవారు. రాజుల పాలన అంతమైన గిరిజన గ్రామాల ప్రజలే ఈ గుడిని కాపాడుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రజాకారుల పాలనలో గుడిని ధ్వంసం చేసి విగ్రహాలను నామరూపాలు లేకుండా చేశారు. గుడి యొక్క ప్రాకారాలను పగలగొట్టారు. అంతేకాదు, గుడి మాన్యాలు కనుమరుగయ్యాయి. ఆనాటి నుండి రామచంద్రాపురంగా పిలువబడే గ్రామం గుడి పాడైన గ్రామంగా, ఆ తర్వాత గుడిపాడుగా పిలువబడుతోంది. ఈ యొక్క ఆలయం ముర్రేడు వాగు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయం పూర్వం 400 సంవత్సరాల క్రితం అత్యంత వైభవపేతికంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉండేది. అటువంటిది ఈ రోజున కనీసం ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో ఈ ఆలయం ఉండటం చాలా బాధాకరమైనటువంటి విషయం. స్వామివారి యొక్క ఆలయం తొందరగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. గుడి శిథిలావస్థకు చేరుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమైనా పట్టించుకుని ఈ పురాతన దేవాలయానికి పునర్వైభవం తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఈ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. కానీ పాలకుల హామీలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.